వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచ్ల సంఘం కీలక తీర్మానం చేసింది. గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే తీసుకొచ్చిన వ్యవస్థ ఇది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలను అందించేందుకు 5,000 నెలవారీ గౌరవ వేతనంతో వాలంటీర్లను నియమించారు. వీరికి అధికారికంగా అధికారాలు పరిమితమే అయినప్పటికీ చెలాయించిన అధికారం మాత్రం అపరిమితం. తమ సైన్యమని జగన్, వైసీపీ నేతలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు పదే పదే చెప్పారు. అయితే వైసీపీ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణాల్లో వాలంటీర్లు ఒకరు. పంచాయతీరాజ్ వ్యవస్థకు సమాంతరంగా ఏర్పాటైన సచివాలయ వ్యవస్థలో సర్పంచ్లకు అధికారాలు లేకుండా పోయాయన్న విమర్శలు ఉన్నాయి. అలాగే వాలంటీర్ల కారణంగా సర్పంచ్లకు గ్రామాల్లో విలువ లేకుండా పోయిందని, సర్పంచ్లను మించి వాలంటీర్లు జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు, ఇతర కూటమి నేతలు హామీ ఇచ్చారు. వైసీపీ 5,000 గౌరవ వేతనమిస్తే తాము 10,000 ఇస్తామన్నారు. ఎన్నికల్లో వైసీపీ అనుకూలంగా పనిచేయొద్దని కోరారు. అయితే ఎన్నికల్లో చాలా మంది వైసీపీకి అనుకూలంగానే పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు తమ విధులకు రాజీనామా చేసి మరీ వైసీపీ కోసం ఎన్నికల్లో పనిచేశారు. వైసీపీ ఏజెంట్లుగానూ పోలింగ్ రోజు వ్యవహరించారు. ఇక అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఆ వ్యవస్థ ఉంటుందని గాని, తొలగిస్తామని గాని చెప్పలేదు. అయితే గతంలో వైసీపీ వెంట నడిచిన వాలంటీర్లలో అనేక మంది తమను కొనసాగించాలని కూటమి ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం కీలక తీర్మానం చేసింది. పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీపీ రాజేంద్ర ప్రసాద్, వానపల్లి లక్ష్మి, ముత్యాలరావు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మొదటిగా గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవంగా రాష్ట్ర కమిటీ తీర్మానించాయి. పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచ్ల సంఘాలు మొదటి నుండి సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను వ్యతిరేకిస్తున్నాయి. ఈ వ్యవస్థల కారణంగా ప్రజలు ఎన్నుకున్న తాము ఉత్సవ విగ్రహాల్లా మారారని సర్పంచ్లు అనేక మార్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్ నెలవారీ గౌరవ వేతనాన్ని అమరావతి అభివృద్ధికి విరాళంగా ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు. సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కౌన్సిలర్, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్ల గౌరవ వేతనం ప్రతి నెల వారి సొంత అకౌంట్లోకి వేయాలి. గతంలో మాదిరిగా గ్రామాల్లో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు కేంద్ర ప్రభుత్వమే జీతాలు చెల్లించాలి. గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఉపాధి హామీ నిధులను 90% నుండి 10% రేషియోతో అవకాశం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేశారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. సంవత్సరంలో ఒక్కరోజు తిరుమల దర్శనానికి అవకాశం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.